అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా తీసుకుంటే వృశ్చిక రాశి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మా. మాతర్మే మధుకైడభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వదే హే చండముండార్దిని నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహారాసి దురితో దుర్గే నమస్తే అంబికే. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతే నమో నమ. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమ. అస్మత్ పితు శ్రీ భ్రమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమ. అమ్మా, ప్రధానంగా వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ముఖ్య విషయం తల్లి, ప్రధానంగా ప్రతి మానవ జీవనంలో కూడా ఈ యొక్క గోచార ఫలితం అనేది 30% ఫలితాలు సూచిస్తున్నాయి తల్లి. ఎందుకంటే వ్యక్తిగతంగా వారి యొక్క జాతక రీత్యా గ్రహస్థితి అనేది 70% ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ యొక్క గోచారం అనేది 30% ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతకంతో ఆధారం చేసుకుంటూ గోచారాన్ని కూడా ఆధారం చేసుకుంటూ రెండింటిని మిశ్రితం చేసి ఫలితాలు అనేవి వాళ్ళు ఆలోచించుకుంటూ తద్వారా ఆ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క వారి యొక్క కార్యాలన్నీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుందమ్మా. అయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశికి సంబంధించిన వారు అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం. ప్రధానంగా విశాఖ నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారు ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన వారని ప్రధానంగా చెప్పుకోవచ్చు తల్లి. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా అంటే గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ప్రధానంగా తీసుకుంటే, ప్రధానంగా వృశ్చిక రాశిలోనే లగ్నంలోనే కుజుడు అదేవిధంగా బుధుడు సంచారం అవుతున్నారు తల్లి. అదేవిధంగా చతుర్థ స్థానమందు అంటే కుంభరాశి యందు రాహు సంచారం, అదేవిధంగా పంచమందు శని సంచారం, అదేవిధంగా భాగ్యమందు గురుడు సంచారం, అదేవిధంగా ఈ విధంగా గ్రహస్థితి అనేది సూచించడం జరుగుతున్నది. అయితే ఇటువంటి గ్రహస్థితి నడుస్తున్నప్పుడు ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు, ఎందుకంటే భాగ్యమందు గురుడు ఉన్నాడు. భాగ్యమందు గురుడు ఉండటం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చదివి చూడడానికి అవకాశం అనేది ఉన్నది. ఎందుకు అంటే ప్రధానంగా గురుడు లగ్నాత్తు గురుడు భాగ్యమందు ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇన్ని రోజులుగా ఇన్ని నెలలుగా ఏ యొక్క కార్యాల గురించి వారు ప్రయత్నం చేస్తున్నారో ఆ కార్యాలన్నీ సిద్ధించడానికి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి గురుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసం నవంబర్ మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. అదేవిధంగా ప్రధానంగా కార్యసిద్ధి, ఎందుకంటే పంచమంలో శని ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి కార్యసిద్ధి కూడా జరగడానికి అవకాశం అనేది ఉందమ్మా, సూచిస్తున్నారు తల్లి. అలాగే గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంతో పాటు వారికి చాలా ఆ విధంగానటువంటి స్థితి ఏర్పడుతున్నది. ఎందుకు అంటే వారు ఏది సాధించాలనుకుంటున్నారో ఆ యొక్క పరిస్థితులు ఆ యొక్క విజయాన్ని సాధించడానికి అద్భుతంగా ఉంది గ్రహస్థితి అని మనం చెప్పగలచ్చమ్మా. ఎందుకు అంటే పంచమంలో శని సంచారం, అదేవిధంగా భాగ్యంలోని గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడమ్మా. దీని ద్వారా విశేషమైనటువంటి విద్యార్థులు పరీక్ష నిమిత్తార్థం ఎవరు పరీక్షలో ఉత్తీర్ణ సాధిద్దాం అనుకుంటారో అందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలతో ఉత్తీర్ణమైనటువంటి పరిస్థితి కూడా విద్యార్థులకు సూచిస్తున్నారు. అలాగే ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతమైనటువంటి కాలంగా ప్రస్తుత ఈ నవంబర్ మాసంలో వృశ్చిక రాశి ఫలితాలను చెప్పచ్చు. ఎందుకు అంటే గురు సంచారం, ప్రధానంగా గురు, అదేవిధంగా వ్యయంలోని శుక్రుడు, ప్రధానంగా స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నం వృశ్చిక రాశిలో ఎవరు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఉద్యోగ ప్రయత్నం కూడా సిద్ధించడానికి అవకాశం ఉంది. అది కాకుండా ఉద్యోగంలో పనిచేస్తున్న వాళ్ళు విశేషమైనటువంటి ప్రమోషన్లతో విశేషంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నది. అధికారులతో సన్మానాలు కూడా చేయించుకోవడానికి అవకాశం అనేది గ్రహస్థితి అనేది సూచిస్తున్నది. అలాగే గురువు గారు, ఎప్పటి నుంచో వివాహం జరగని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి వివాహ యోగం ఉందంటారా?
ప్రధానంగా మంచి ప్రశ్న వేసావమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఎన్నాళ్ళ నుంచో కూడా విఘ్నాలు కలిగినటువంటి, విఘ్నాలు అంటే వివాహ ప్రయత్నంలో విఘ్నాలు కలుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నవంబర్ మాసం చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరెవరు అవివాహితులు, ఎవరెవరు వివాహ ప్రయత్నం కోసం చేస్తున్నారో వారందరికీ వివాహాలు సిద్ధించినటువంటి అద్భుతమైనటువంటి యోగం అనేది గ్రహస్థితి, గ్రహ సంచార యోగం అనేది ఏర్పడి తల్లి. కాబట్టి ఈ వివాహ ప్రయత్నం కోసం ఎవరు చేస్తున్నారో అవివాహితులు వారందరికీ వివాహ సిద్ధించేటువంటి గ్రహస్థితి యోగిస్తున్నారు. అలాగే గురుగారు, వివాహం జరిగి సంతానం లేకుండా చాలా మంది బాధపడుతుంటారు. అవును. సో అలాంటి వారికి ఈ మాసంలో ఏదైనా సంతానం యోగం కలిగే అవకాశాలు ఉన్నాయంటారా? మంచి ప్రశ్న అమ్మా. అయితే ఈ వృశ్చిక రాశి వారిలో ఎవరెవరు సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కూడా సంతానంకి అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఉంటుంది. అవును. సో ఈ గృహయోగం ఈ రాశి వారికి ఏదైనా ఉంటుందంటారా? ప్రధానంగా రాశిలోనే అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తన రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ లో వ్యాపారస్తులు ఉన్నవాళ్ళు, అదేవిధంగా భూమి ఎన్నాళ్ళ నిందో కూడా సొంతింటి కళ అనేటువంటి ఉన్నవాళ్ళు ఆ కళగా మిగిలిపోతుందేమో అని భావన చేస్తున్న వారికి కళ సిద్ధించినటువంటి అద్భుతమైనటువంటి కాలం ప్రస్తుత వృశ్చిక రాశి వారికి సూచిస్తున్నారమ్మా. కాబట్టి ఎవరెవరు గృహయోగం కోసం కొనుగోలు చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా గృహ నిర్మాణం తలపెట్టాలనుకుంటున్నారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా ఈ యొక్క నవంబర్ మాసం సూచిస్తున్నారు. అలాగే గురుగారు, ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉందంటారా ఈ మాసం? ఈ ప్రస్తుత కాలం కూడా అనుకూలంగా ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి గ్రహ సంచారం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ యొక్క వ్యాపార నిమిత్త నూతన వ్యాపారులు ఎవరెవరు నూతన వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా మనకి సూచిస్తున్నది. ఎందుకంటే వృశ్చిక రాశిలోని బుధుడి సంచారం, కుజుడితో పాటు బుధుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి వ్యాపార నిమిత్తార్థం ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి, ఎందుకంటే వ్యాపార గ్రహమే బుధుడు కాబట్టి ఆ బుధుడే రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ మాసం? కాస్త దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త వృశ్చిక రాశి వారు కాస్త అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. కాస్త దూర ప్రయాణ నిమిత్తార్థం చేసే వారికి కాస్త వ్యర్థ ప్రయాస అంటే ధనం నష్టం అయ్యేటట్టు సూచనలు సూచిస్తున్నది. అంటే ఏదైనా కార్యార్థమై ప్రయాణం చేశాలనుకున్న వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా మాసం కాదు అని మన గ్రహగతులు సూచిస్తున్నాయి. మొత్తం మీద గురుగారు, ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసం అంతా ఏ దేవుణ్ణి పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయాలంటారు, అలాగే నిత్యం పారాయణం చేసే ఏదైనా శ్లోకాన్ని చెప్పారు? ప్రధానంగా గ్రహస్థితి చూసుకుంటే చతుర్థ రాహు, 4వ ఇంట అర్ధాష్టమ రాహు అనొచ్చు. ఈ యొక్క రాహు అనేది, కేతు అనేది ఈ రాహుకేతుల యొక్క ఇబ్బందులు సూచిస్తున్నాయి తల్లి. అదేవిధంగా కాస్త ఈ బుధుడు కూడా ప్రథమంలో అనుకూలంగా ఉన్నప్పటికీ బుధుడు ఈ యొక్క నవంబర్ కాలంలో మధ్యస్థంలో వక్రిస్తున్నాడు కాబట్టి కాస్త విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండడం, అదేవిధంగా కాస్త వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయాల్లో తులసి మాల సమర్పణ చేస్తూ ఉండడం, అదేవిధంగా ప్రధానంగా ఎందుకంటే శివకేశవుడికి అనుకూలమైనటువంటి మాసం అంటే కార్తీక మాసం కాబట్టి ఈ యొక్క మాసంలో అసలు విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, అదేవిధంగా బ్రాహ్మణులకి అసలు విశేషంగా సత్కారం చేయడం ద్వారా ఆ యొక్క గ్రహస్థితి అనేది ఇంకా అనుకూలించి విశేషమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నది. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు అవకాశం ఉన్నవాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా లభించడానికి అవకాశం అనేది ఉంది. మొత్తం మీద గురుగారు, నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.